హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అటుకులు పోహ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు వీటికి కావలసినవి: నానబెట్టిన అటుకులు, కరివేపాకు, సాల్ట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయ ఒకటి, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, ఆయిల్, జీలకర్ర, అల్లం తరుగు, ఇంగువ, పసుపు, ఒక నిమ్మకాయ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. వేడయ్యాక ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ను వేసుకుందాం. ఇది వేడయ్యాక 1 కప్పు పల్లీలను వేసుకొని బాగా వేయించుకుందాం. ఒకసారి కలుపుకుందాం ఈ పల్లీలను బాగా 4 వైపులా వేగేలాగా. ఈ వేయించుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఇదే మిశ్రమంలో ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయ వేసుకోవాలి. తర్వాత అల్లం తరుగు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని కొంచెంసేపు వేగనిద్దాం. ఇలా వేయించిన ఈ మిశ్రమంలో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి బాగా వేగనిద్దాం. ఇందులో 1 ఉల్లిపాయ వేసుకుందాం, కట్ చేసుకున్నవి. బాగా కలుపుకుందాం మిశ్రమాన్ని. ఇలా కలిపిన ఈ మిశ్రమంలో ఇంగువను 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా ఈ మిశ్రమానికి పట్టేలాగా ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి కలుపుకుందాం. ఇదే మిశ్రమం బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపును వేసుకుందాం. ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఇందులో ముందుగా వేయించుకున్న పల్లీలను యాడ్ చేసుకుందాం. పల్లీలు వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన అటుకులను వేసుకుందాం. ఇలా ఈ నానబెట్టుకున్న అటుకులు వేయించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం రెడీ అయిపోయిందండి, అటుకుల పోహ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.